హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి జంతు శాస్త్రం జువాలజీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోస్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించినటువంటి మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్కు సంబంధించిన బాటనీ సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు యూనిట్ వైజ్గా తెలుసుకుంటున్నాం. చాప్టర్ 10 జీవ అణువులు సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు, సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం ఈ వీడియోస్ టెట్ డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ సిలబస్ ప్రకారంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియోలు చాప్టర్ వైజ్గా తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 10 జీవ అణువుల గురించినటువంటి టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. ఔషధాలు కృత్రిమంగా కానీ మొక్కలు, బ్యాక్టీరియా, జంతువులు మొదలైన వాటి నుంచి కానీ తయారవుతాయి. కింది వానిలో సహజ ఉత్పత్తులైనటువంటి ఔషధాలేవో తెలపండి. ఆప్షన్ ఏ పెన్సిలిన్, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి పెరుగుదల హార్మోన్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. రెండవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. దిగువనిచ్చిన పదార్థాలలో ఎస్టర్ బంధం, గ్లైకోసైడిక్ బంధం, పెప్టైడ్ బంధం, హైడ్రోజన్ బంధాలను గుర్తించండి. ఆప్షన్ ఏ పాలిసాకరైడ్లు గ్లైకోసైడిక్ బంధం, ఆప్షన్ బి ప్రోటీన్లు పెప్టైడ్ బంధం, ఆప్షన్ సి కొవ్వులు ఎస్టర్ బంధం, ఆప్షన్ డి నీరు హైడ్రోజన్ బంధం, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. అమైనో ఆమ్లాలు, చక్కెరలు, న్యూక్లియోటైడ్లు, కొవ్వు ఆమ్లాలకు ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి. ఆప్షన్ ఏ అమైనో ఆమ్లాలు, గ్లైసిన్ అలనిన్లు, ఆప్షన్ బి చక్కెరలు, గ్లూకోజ్ రైబోస్లు, ఆప్షన్ సి న్యూక్లియోటైడ్లు, ఎడినైలిక్ ఆమ్లం, ఆప్షన్ డి కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్, లెసిథిన్, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. నాలుగో ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఒక నిర్దిష్ట pH వద్ద అమైనో ఆమ్లము ధనాత్మక, రుణాత్మక విలువలను సమాన సంఖ్యలో కలిగి ఉంటుంది. ఇది ధ్రువం వలె కనిపిస్తుంది. ఇటువంటి అయాన్ రూపాన్ని ఏమంటారు? ధనాత్మక రూప అయాన, రుణాత్మక రూప అయాన, జ్విట్టర్ అయాన, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జ్విట్టర్ అయాన్ రూపము అంటారు. ఐదో ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రక్కన ఉండే చక్కెర అణువులలోని కార్బన్ల మధ్య ఉండే బంధం ఏది? గ్లైకోసైడిక్ బంధం, పెప్టైడ్ బంధం, అయానిక్ బంధం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గ్లైకోసైడిక్ బంధం. ఆరో ప్రశ్న చూస్తున్నాం. స్టార్చ్ పిండి పదార్థాలు, సెల్యులోజ్, గ్లైకోజన్, కైటిన్ అనేటువంటి పాలిసాకరైడ్లను కింది వానితో జతపరచండి. ఆప్షన్ ఏ నూలుపోగు సెల్యులోజ్, ఆప్షన్ బి బొద్దింక ఎక్సోస్కెలిటన్, ఆప్షన్ సి కాలేయం గ్లైకోజన్, ఆప్షన్ డి తొక్క తీసిన బంగాళాదుంప స్టార్చ్ పిండి పదార్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఏడో ప్రశ్న చూస్తున్నాం. జీవులలో గుర్తించదగిన విధాలు కలిగి శరీర ధర్మశాస్త్ర విధానాల్లో పాత్ర కలిగిన జీవ క్రియోత్పన్నాలను ఏమంటారు?
ఆప్షన్ ఏ ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు, ఆప్షన్ బి మాధ్యమిక జీవక్రియోత్పన్నాలు, ఆప్షన్ సి జీవక్రియోత్పన్నాలు ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు. 8వ ప్రశ్న చూస్తున్నాం. ప్రాథమిక జీవక్రియోత్పన్నాలకు ఉదాహరణలు తెలపండి. ఉదజని, కర్బనం, ఆక్సిజన్, నత్రజని, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 9వ ప్రశ్న చూస్తున్నాం. జీవులలో చెప్పుకోదగిన విధాలు లేని జీవక్రియోత్పన్నాలను ఏమని అంటారు? ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు, ఆప్షన్ బి ద్వితీయ జీవక్రియోత్పన్నాలు, ఆప్షన్ సి మాధ్యమిక జీవక్రియోత్పన్నాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్వితీయ జీవక్రియోత్పన్నాలు అంటారు. 10వ ప్రశ్న చూస్తున్నాం. ద్వితీయ జీవక్రియోత్పన్నాలకు ఉదాహరణలు తెలపండి. ఆల్కలాయిడ్లు, ప్లవనాయిడ్లు, రబ్బర్లు, జిగురు పదార్థాలు, పైవన్నీ. ద్వితీయ జీవక్రియోత్పన్నాలకు ఉదాహరణలు తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 11వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ఏవి చక్కెరలతో ఏర్పడినటువంటి పొడవైన గొలుసు లేదా శృంఖలాలు? పాలీసాకరైడ్లు, మోనోసాకరైడ్లు, సాకరైడ్లు ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాలీసాకరైడ్లు. 12వ ప్రశ్న చూస్తున్నాం. కైటిన్ అనే సంక్లిష్ట విషమ బహువణువు పాలీసాకరైడ్లు కింది వానిలో కలవు. ఆప్షన్ ఏ ఆర్థ్రోపోడ్ల బాహ్య అస్థిపంజరంలో, ఆప్షన్ బి శిలీంధ్రాల కణత్వచాల్లో, ఆప్షన్ సి మొక్కల కణత్వచాలు, ఆప్షన్ డి ఏ కామా బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. 13వ ప్రశ్న చూస్తున్నాం. కేంద్రక ఆమ్లాలు ద్వితీయ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. ఉదాహరణ తెలపండి. ఆప్షన్ ఏ వాట్సన్ క్రిక్ నమూనా డిఎన్ఏ ప్రదర్శించే ఒక ద్వితీయ నిర్మాణం, ఆప్షన్ బి దీని ప్రకారం డిఎన్ఏ ద్విసర్పిలాకారంలో ఉంటుంది, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 14వ ప్రశ్న చూస్తున్నాం. డిఎన్ఏ ద్విసర్పిలాకారంలో ఏమేమి కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ చక్కెర పాస్పేట్ చక్కెర గొలుసు కేంద్రకంలో వెన్నెముక వలె ఉంటుంది, ఆప్షన్ బి నత్రజని క్షారాలు వెన్నెముకకు లంబంగా లోపలి వైపుకు ప్రక్షేపించబడి ఉంటాయి, ఆప్షన్ సి ఒక పోచలోని ఎడినిన్ ఏ, గ్వానిన్ జిలు వరుసగా రెండవ పోచలోని థైమిన్ టి, సైటోసిన్ సి బంధాలు కలిగి ఉంటాయి, ఆప్షన్ డి ఏ టీల మధ్య 2 ఉదజని బంధాలు, జి సిల మధ్య 3 ఉదజని బంధాలు ఉంటాయి, ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 15వ ప్రశ్న చూస్తున్నాం. ఇవి సేంద్రియ నత్రజని సంయోగ పదార్థాలు. జీవన క్రియల ఫలితంగా అమైనో ఆమ్లాల నుంచి ద్వితీయ పదార్థాలుగా ఏర్పడతాయి. వీటిని ద్రవరూప ఔషధ తయారీలో విష పదార్థాల విరుగుడు కోసం వాడతారు. ఇవి ఏవి? ఆల్కలాయిడ్లు, ప్లవనాయిడ్లు, ఆవశ్యక నూనెలు, యాంటీబయాటిక్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆల్కలాయిడ్లు అంటారు. 16వ ప్రశ్న చూస్తున్నాం. 2 బెంజిన్ వలయాలు పెరాయిన్ వలయంచే కలపబడి ఉన్న ఫినాలిక్ గ్లైకోసైడ్లను ఏమని పిలుస్తారు? ఆల్కలాయిడ్ల, ప్లవనాయిడ్ల, ఆవశ్యక నూనెల, యాంటీబయాటిక్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్లవనాయిడ్లు. 17వ ప్రశ్న చూస్తున్నాం. మొక్కల ఆకులు, పుష్పాలు, ఫలాలలో ఇవి ఉంటాయి. వీటిని క్యాన్సర్ నివారణలో, వైరస్ వ్యాధుల నివారణకు, వాపుల నివారణకు వాడతారు. అలాగే మానవ రక్తఫలకీకల సమూహం ఏర్పడకుండా వాడతారు. అవి ఏవి? ఆల్కలాయిడ్లు, ప్లవనాయిడ్లు, ఆవశ్యక నూనెలు, యాంటీబయాటిక్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్లవనాయిడ్లు. 18వ ప్రశ్న చూస్తున్నాం. శుద్ధి చేయని దీనిని సిమెంటు పరిశ్రమలలో ఇన్సులేటింగ్ లేబుల్ తయారీలో వాడతారు. టేబుల్ కాదండి, లేబుల్ తయారీలో వాడతారు. అలాగే రబ్బరు పైపులు, టైర్ల తయారీలు, అలాగే బెలూన్లు, బంతులు, కుషన్ల తయారీలో వాడతారు. ఆల్కలాయిడ్లు, రబ్బర్లు, ఆవశ్యక నూనెలు, యాంటీబయాటిక్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రబ్బర్లు. 19వ ప్రశ్న చూస్తున్నాం. సుగంధ తైలాలకు ఉదాహరణలు ఇవ్వండి. కొత్తిమీర నుంచి తీసిన తైలంను నొప్పుల నివారణకు, అజీర్ణ వ్యాధి నివారణకు వాడతారు. ఆప్షన్ బి మందార తైలంను కాలి పగుళ్ల నివారణకు, మచ్చల నివారణకు వాడతారు. ఆప్షన్ సి లావెండర్ తైలమును ఆస్మా నివారణలో, తలనొప్పి, చెవి నొప్పి నివారణలో వాడతారు. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 20వ ప్రశ్న చూస్తున్నాం. వ్యాధిజనక జీవులను నాశనం చేసే సహజ రసాయనాలు అతిదేయిపై ఏ విధమైన ప్రభావం చూపకుండా వ్యాధిని కలుగజేయు బ్యాక్టీరియా వంటి క్రిములను నాశనం చేస్తాయి. వీటికి ఉదాహరణ తెలపండి. ఆప్షన్ ఏ స్ట్రిప్టోమైసిన్ గ్రీనియస్ నుండి లభిస్తుంది. జట్రోపా, ఆప్షన్ సి పొంగామియా పిన్నెటా, ఆప్షన్ డి ఏది కాదు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్ట్రిప్టోమైసిన్. స్ట్రిప్టోమైసిన్ అనేది గ్రీనియస్, స్ట్రిప్టోమైసిస్ గ్రీనియస్ అనే మొక్క నుంచి లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తున్నాం. వివిధ రకాల వ్యాధుల నివారణకు ఉపయోగపడే సుగంధ ద్రవ్యాలు తెలపండి. ఆప్షన్ ఏ ఇంగువ దగ్గు నివారణకు, కడుపు నొప్పి నివారణకు వాడతారు. ఆప్షన్ బి యాలుకలు నోటి దుర్వాసన పోగొట్టడానికి, చక్కెర వ్యాధి నివారణలో వాడతారు. ఆప్షన్ సి లవంగాలు పంటి నొప్పి నివారణకు, జలుబు దగ్గు నివారణకు వాడతారు. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 22వ ప్రశ్న చూస్తున్నాం. లిపిడ్లు సాధారణంగా నీటిలో కరగవు. ఇవి ఏ రూపాలలో ఉంటాయి? కొవ్వులు, కొవ్వు ఆమ్లాలు, నూనెలు, ట్రైగ్లిజరైడ్లు, ఫాస్ఫోలిపిడ్లు, స్టెరాయిడ్లు. పైవన్నీ మైనం రూపాలలో ఉంటాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ మైనం రూపాలలో ఉంటాయి. 23వ ప్రశ్న చూస్తే పామిటిక్ ఆమ్లంలో కార్బోక్సిల్ కార్బన్ను కలుపుకొని ఎన్ని కార్బన్లు ఉంటాయి? 15 కార్బన్లు, 16 కార్బన్లు, 18 కార్బన్లు. ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 16 కార్బన్లు. 24వ ప్రశ్న చూస్తున్నాం. చాలా లిపిడ్లు కొవ్వు ఆమ్లాలను, గ్లిజరాల్లను కలిగి ఉంటాయి. కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్తో కలిసి ఎస్టర్ రూపంలో ఉంటాయి. ఆ రకంగా ఇవి ఏ ఏ రూపంలో ఉంటాయి? మోనోగ్లిజరైడ్లు, డైగ్లిజరైడ్లు, ట్రైగ్లిజరైడ్లు. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 25వ ప్రశ్న చూస్తే కొన్ని లిపిడ్లు ఫాస్ఫరస్ను ఫాస్ఫారిలేటెడ్ కర్బన సమ్మేళనాన్ని కానీ కలిగి ఉంటాయి. ఇవి కణత్వచంలో ఉంటాయి. నాడీ కణజాలాలు ఎక్కువ సంక్లిష్టమైన నిర్మాణాలు గల లిపిడ్లను కలిగి ఉంటాయి. ఇటువంటి వాటిని ఏమంటారు? గ్లైకోలిపిడ్లా, ఫాస్ఫోలిపిడ్లా, కొవ్వు ఆమ్లాలా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫాస్ఫోలిపిడ్లు. 26వ ప్రశ్న చూస్తున్నాం. ఆమ్ల అద్రావణీయ భాగాలలోని ఎక్కువ అణుభారం గల స్థూల అణువులను ఇలా అంటారు. ఆమ్ల అద్రావణీయ భాగాలలోని ఎక్కువ అణుభారం గల స్థూల అణువులను ఇలా అంటారు. బృహదణువుల, పెప్టైడ్ బంధాల, ఫాస్ఫేట్ అణువుల? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బృహదణువులు. 27వ ప్రశ్న చూస్తే బృహదణువులను ఉదాహరణలు ఇవ్వండి. పాలీసాకరైడ్లు, కేంద్రకామ్లాలు. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. బృహదణువులకు ఉదాహరణలు ఇవ్వండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 28వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రక్కన ఉండే చక్కెర అణువులలోని కార్బన్ల మధ్య ఉండే రసాయన బంధాన్ని ఏమంటారు? గ్లైకోసైడిక్ బంధం, పెప్టైడ్ బంధం, ఫాస్ఫోడైఎస్టర్ బంధం. ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గ్లైకోసైడిక్ బంధము. 29వ ప్రశ్న చూస్తున్నాం. ప్రోటీన్లోని అమైనో ఆమ్లాల మధ్య ఉన్న బంధాన్ని ఏమంటారు? గ్లైకోసైడిక్ బంధమా, పెప్టైడ్ బంధమా, ఫాస్ఫోడైఎస్టర్ బంధమా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పెప్టైడ్ బంధము. 30వ ప్రశ్న చూస్తున్నాం. ఫాస్ఫేట్ అణువు చక్కెరలోని హైడ్రాక్సిల్ గ్రూపు మధ్యకాల బంధమును ఎస్టర్ బంధం అంటారు. ఫాస్ఫేట్కు ఇరువైపులా ఉన్న ఒక్కొక్క ఎస్టర్ బంధాన్ని ఏమంటారు? గ్లైకోసైడిక్ బంధం, పెప్టైడ్ బంధం, ఫాస్ఫోడైఎస్టర్ బంధం. ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫాస్ఫోడైఎస్టర్ బంధం అంటారు. 31వ ప్రశ్న చూస్తున్నాం. పొడవైన ప్రోటీన్ గొలుసు, దాని మీద అదే ముడతలు పడి ఒక డొల్లగా ఉన్న ఊలుబంతి లాంటి నిర్మాణాన్ని ఏమంటారు? ప్రోటీన్ల తృతీయ నిర్మాణమా, ప్రోటీన్ల త్రిమితీయ నిర్మాణమా, జీవ అణువుల నిర్మాణమా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రోటీన్ల తృతీయ నిర్మాణం. 32వ ప్రశ్న చూస్తున్నాం. అల్ప అనుభారం కలిగినటువంటి పలు ఆసక్తికరమైన జీవాణువుల నిర్మాణాలను తెలపండి. అమైనో ఆమ్లాలు, మోనోసాకరైడ్లు, డైసాకరైడ్లు, చక్కెరలు, ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాల్, న్యూక్లియోటైడ్లు, నత్రజని క్షారాలు. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 33వ ప్రశ్న చూస్తున్నాం. సౌందర్య పోషకాల తయారీలో టాక్సిన్లు, జీవక్రియ బఫర్లు తయారీలో ఉపయోగించే వివిధ ప్రోటీన్ల జాబితా. ఎరిథ్రోప్రోటీన్లు, మోనోక్లోనల్ యాంటీబాడీలు, ఇంటర్ఫెరాన్లు, థ్రాంబిన్, ఫైబ్రినోజన్, యాంటీజన్, ఇన్సులిన్, రెనిన్. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 34వ ప్రశ్న చూస్తున్నాం. పాలలో ఉన్న ఎంజైమ్లు లాక్టోజన్ను దేనిగా మారుస్తుంది? లాక్టిక్ ఆమ్లంగానా, ఫ్రక్టోజ్ గానా, గెలాక్టోజ్ గానా? ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లాక్టిక్ ఆమ్లంగా. 35వ ప్రశ్న చూస్తున్నాం. జిగురులు ఎక్కడి నుంచి లభిస్తాయి? హైడ్రోకార్బన్ల నుంచి, మొక్కల లెటెక్స్ నుంచా, పాలీవినైల్ ఆల్కహాల్ నుంచా? ఏది కాదు. జిగురులు ఎక్కడ నుంచి లభిస్తాయి?
ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మొక్కల లేటెక్స్ నుండి. 36వ ప్రశ్న చూస్తున్నాం. ఫెవికాల్ దీని నుంచి తయారవుతుంది. హైడ్రోకార్బన్ల నుంచా, మొక్కల లేటెక్స్ నుంచా, పాలీవినైల్ ఆల్కహాల్ నుంచా, ఏది కాదు. ఫెవికాల్ దీని నుంచి తయారవుతుంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పాలీవినైల్ ఆల్కహాల్ నుంచి. 37వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ట్రైగ్లిజరైడ్లు వీటి నుంచి ఏర్పడతాయి. కార్బన్, ఉదజని, ఆమ్లజని, పైవన్నీ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 38వ ప్రశ్న చూస్తే నత్రజని క్షారం విషమ శృంఖల పదార్థము ప్లస్ మోనోసాకరైడ్లను కలిపి ఏమని అంటారు? న్యూక్లియోసైడ్, న్యూక్లియోటైడ్, న్యూక్లియోటైప్, ఏది కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ న్యూక్లియోసైడ్ అంటారు. 39వ ప్రశ్న చూస్తే న్యూక్లియోసైడ్లకు ఉదాహరణ తెలపండి. సైటిడిన్, యూరిడిన్, ఎడినోసిన్, గ్వానోసిన్, థైమిడిన్, ఇనోసిన్, పైవన్నీ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 40వ ప్రశ్న చూస్తున్నాం. నత్రజని క్షారము విషమ శృంఖల పదార్థం మోనోసాకరైడ్ ప్లస్ ఫాస్ఫేట్ అను కలిసి న్యూక్లియోటైడ్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. వీటికి ఉదాహరణ తెలపండి. ఎడినైలిక్ ఆమ్లం, థెమిటిడిక్ ఆమ్లం, సైటిడిలిక్ ఆమ్లం, గ్వానిలిక్ ఆమ్లం, యూరిడిలిక్ ఆమ్లం, పైవన్నీ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించిన చాప్టర్ 10 జీవ అణువులు టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.